అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేది అనే ఆలయ పట్టణంలో ఉంది. ఈ ఆలయం బంగాళాఖాతం, గోదావరి నదికి ఉపనదిగా ఉన్న వశిష్ఠ గోదావరి కలిసే ప్రదేశంలో ఉంది. ఇది 15-16వ శతాబ్దంలో నిర్మించబడింది. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలో ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం. ఇది తూర్పు తీరంలో అత్యంత అంతర్భాగ భాగంలో ఉంది. హిందూ పురాణాల ప్రకారం 7 గొప్ప ఋషులలో ఒకరైన ప్రసిద్ధ మహర్షి వశిష్ఠుడు ఈ నదిని తీసుకువచ్చాడని చెబుతారు. అంతర్వేది నిజానికి వశిష్ఠ నదికి సమీపంలో ఉన్న ఒక చిన్న గ్రామం. ఇది నర్సాపూర్కు అతి సమీపంలో ఉంది. ఈ ప్రదేశంలో దాని ప్రత్యేక అరుదైన కారణంగా సంవత్సరం పొడవునా ప్రపంచం నుండి ప్రజలను ఆకర్షిస్తుంది. శక్తివంతమైన బంగాళాఖాతం, గోదావరి నదికి ఉపనది అయిన వశిష్ఠ నది కలయిక ఈ ప్రాంతంలో ఉన్నందున సముద్రం, నది సంగమించే ప్రదేశాన్ని సప్తసాగర సంగమ ప్రదేశం అని అంటారు. దీనిని స్థానికులు అన్నాచెల్లుల గట్టు అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతంలోని నీరు ఆశ్చర్యకరంగా తీపిగా, చల్లగా, ఆహ్లాదకరంగా, ఉప్పగా ఉండే సముద్రపు నీటిలా కాకుండా చాలామంది భక్తులు దీన్ని ప్రసాదం రూపంలో సేవిస్తారు. భారతదేశంలో 7 పవిత్ర స్నాన ప్రదేశాలున్నాయి. ఈ ప్రదేశం వాటిలో ఒకటి. పురాణాల ప్రకారం క్షీరసాగర మథనం, త్రేతాయుగం ఘట్టం కూడా ఇక్కడ జరిగిందని నమ్ముతారు. భక్తులు ముఖ్యంగా పాల్గొన మాసం జనవరిలో, పాల్గొన మాసం మార్చిలో జరిగే డోలే పౌర్ణమి వేడుకలలో పాల్గొనడానికి దేశం నలుమూలల నుండి వస్తారు. ఆ సమయంలో స్వామివారికి పంచామృత అభిషేకం చేసి పూజిస్తారు. ఈ ఆలయం భక్తులకు ముక్తిని అనుగ్రహిస్తుందని, అందుకే దీనిని ముక్తి క్షేత్రం అని కూడా అంటారు. అందుకనే తప్పకుండా ఫ్రెండ్స్ అంతర్వేది వచ్చి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకొని ఆ స్వామివారి కృపా కటాక్షాలకి పాత్ర కావాలని నేను కూడా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా అందంగా ఉండే కోనసీమ అందాన్ని కూడా ఆస్వాదించండి.